అందరికీ నమస్కారం. అమ్మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. శివపురాణం తరువాయి భాగం చెప్పుకుందామా. సగర కుమారులు గుర్రం మాయమైన చోటికి వెళ్ళి అక్కడ తవ్వనారంభించారు. వాళ్ళు అలా పాతాళలోకం దాకా తవ్వుతూ వెళ్ళినాక వారికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆయన సమీపంలోనే యాగాశ్వం నిలిచి ఉంది. ఆయనే గుర్రాన్ని దొంగిలించాడు అనుకొని సగరుడి కొడుకులు ఆయనను పట్టపోయి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి 60,000 మంది 60,000 బూడిద కుప్పలు అయిపోయారు. ఈ వార్త నారదుడి ద్వారా సగరుడికి తెలిసింది. ఆయన గుర్రాన్ని ఎలాగైనా తీసుకురమ్మని అసమంజనుడి కొడుకైన అంశుమంతుణ్ణి పంపాడు. అంశుమంతుడు పాతాళలోకం చేరి కపిలుడున్న చోటికి వెళ్ళి కపిలుడికి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు. కపిలుడు అతన్ని చూసి సంతోషించి, నాయనా, గుర్రాన్ని తీసుకుపో, వీళ్ళందరూ ఇక్కడ భస్మమైనారని మీ తాతతో చెప్పు అన్నాడు. మహాత్మా, ఈ చనిపోయిన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగేలా మార్గం చెప్పండి అని అంశుమంతుడు కపిలుణ్ణి వేడుకున్నాడు. వీళ్ల పాపం ఇంకా కొన్ని జన్మలెత్తితే కానీ తీరదు. నీకు కలగబోయే మనవడి ద్వారా వీరికి ముక్తి లభిస్తుంది అని కపిలుడు అంశుమంతుడికి చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తెచ్చి సగరుడికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసి అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. అంశుమంతుడికి తన తండ్రుల ముక్తి గురించి విచారం పట్టుకుంది. గరుత్మంతుడు అతనితో, గంగను నీ తండ్రుల భస్మం పైన ప్రవహింపచేస్తే వారికి సద్గతులు కలుగుతాయి అని చెప్పాడు. గంగను భూమికి అవతరింపచెయ్యటానికై అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడికి పట్టంగట్టి తాను అరణ్యాలలో తపస్సు ప్రారంభించాడు. కానీ ఆ తపస్సు ఫలించకుండానే అతను చనిపోయాడు. దిలీపుడి కొడుకు భగీరథుడు. అతను తన తాతలకు కలిగిన దుస్థితి గురించి విని వారిని ఎలాగైనా ఉద్ధరించాలన్న కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు ధర్మం తప్పకుండా జీవించేటట్టు వరం ఇచ్చాడు. తరువాత భగీరథుడు గంగను గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. గంగాదేవి అతనికి సాక్షాత్కరించి అతని కోరిక విని, నేను స్వర్గం నుంచి భూమి మీదకు పడేటప్పుడు నా వేగాన్ని ఎవరు ఆపగలరు? నేను భూమిని బద్దలు చేసుకొని తిన్నగా పాతాళానికి దిగిపోతాను కదా అని భగవంతుణ్ణి అడిగింది. తల్లి, ప్రపంచమంతా తనలో ఇముడ్చుకున్న శివుడు నిన్ను భరించగలుగుతాడు అన్నాడు భగీరథుడు. నేను ఒకవేళ భూమికి వస్తే పాపులందరూ తమ పాపాలను నాలో కడుక్కుంటారు. అలా సంప్రాప్తమైన ఆ పాపాలను నేనెలా వదిలించుకోను అని గంగ మళ్ళీ అడిగింది. దేవి, అన్ని పాపాలను హరించగల హరిని తమలో నిలుపుకున్న పుణ్యాత్ముల స్నానం చేత పాపాత్ములు నీలో కలిపే పాపాలు పరిహారమవుతాయి అన్నాడు భగీరథుడు. సరే, నీ కోరిక నెరవేర్చుతాను. స్వర్గం నుంచి పడేటప్పుడు నన్ను భరించేటట్టు శివుణ్ణి ఒప్పించు అని గంగ అంతర్ధానమయ్యింది. భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ దేవుణ్ణి సులభంగానే ప్రత్యక్షం చేసుకొని ఆయనకు తన కోరిక తెలిపాడు. గంగను భరించటానికి శివుడు అంగీకరించాడు. ఆకాశం నుంచి గంగ తిన్నగా శివుడి శిరస్సు మీద పడింది. తరువాత శివుడి జడల నుండి జారి భూమిపైన ప్రవహించనారంభించింది. భగీరథుడు వాయువేగం గల రథం మీద దారి తీస్తూ పోతూ ఉంటే గంగ అతని వెంట వెళ్ళి సగరుడి కొడుకుల భస్మరాశులపై ప్రవహించి సముద్రమయ్యింది. అందుకే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. స్వయంభువు మనువు కాలంలో 60 సంవత్సరాల పాటు వర్షాలు లేక అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జనక్షయము, జంతుక్షయము విపరీతంగా కలిగి జీవితమంతా అస్తవ్యస్తమయ్యింది.
అది చూసి బ్రహ్మ ప్రపంచమంతటినీ చక్కదిద్దగలవాణ్ణి రాజుగా చెయ్యాలని సంకల్పించాడు. ఆయనకు మనువంశంలో రిపుంజయుడని సకల సద్గుణ సంపన్నుడు కనిపించాడు. రిపుంజయుడితో బ్రహ్మ, నాయనా, నీకు ప్రపంచాధిపత్యం ఇస్తాను. దివోదాసు అనే పేరుతో భూమిని సమర్థవంతంగా పాలించు. వాసుకి కుమార్తె అయిన అనంగమోహిని నీకు భార్య అవుతుంది అన్నాడు. ఆ మాటకు రిపుంజయుడు, తాతగారు, ఒక్క వరం అనుగ్రహిస్తే మీరు కోరినట్లు భూభారం వహిస్తాను. ఆ వరం ఏమిటంటే, భూమి మీద కింది లోకాల వాళ్ళు కానీ పై లోకాల వాళ్ళు కానీ ఒక్కడు కూడా ఉండరాదు అన్నాడు. అందుకు బ్రహ్మ సమ్మతించి ఈ సంగతి కాశీ విశ్వేశ్వరుడికి తెలిపాడు. విశ్వేశ్వరుడు సరేనన్న మీదట ఆయన రిపుంజయుడికి పట్టం కట్టి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత రిపుంజయుడు దివోదాసుడు అనే బిరుదుతో రాజై ప్రపంచం మీద దేవతలు కానీ పాతాళవాసులు కానీ ఉండరాదని చాటింపు వేశాడు. ఈ చాటింపు విని భూమి మీద ఎక్కడెక్కడ ఉంటున్న దేవతలు కాశీ విశ్వనాథుడి వద్దకు వచ్చారు. వారితో శివుడు, నన్ను ముందుగా అడిగే బ్రహ్మ దివోదాసుకు వరం ఇచ్చాడు. మనమంతా మందర పర్వతానికి పోదాం అన్నాడు. ప్రపంచం మీద ఎక్కడా దేవతలు లేకుండా పోయారు. దేవాలయాలలో పూజలు నిలిచిపోయాయి. దివోదాసు కాశీని రాజధానిగా చేసుకుని 8000 ఏళ్ళు ఎలాంటి వంక లేకుండా పరిపాలించాడు. దీర్ఘకాలంగా భూమినే ఆశ్రయించుకొని అదే తమ జన్మభూమిగా ఉన్న చిల్లర దేవతలు, దానవులు దివోదాసు దగ్గర కొలువు చేరారు. భూలోకంలో తమ ఆట కట్టయినందుకు దేవతలు మహాబాధపడిపోయి దివోదాసును రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యటం ఎలా అని తమ గురువైన బృహస్పతిని అడిగారు. అగ్ని, వాయువు, వరుణుడు మనవాళ్లే కదా, వాళ్ళు తమ శక్తులను ఉపసంహరించారంటే భూమిలో జీవితం స్తంభించిపోతుంది. ముందు అగ్నిని సహాయ నిరాకరణం చెయ్యమనండి అన్నాడు బృహస్పతి. కాశీలో ఎక్కడా నిప్పు రాజలేదు, పంటలు లేవు. దివోదాసుడికి మాత్రం ఎండ సహాయంతో భోజనం చేసి పెట్టారు. దివోదాసుడికి భోజనం అందింది కానీ ప్రజలు వచ్చి గోల పెట్టారు. సంగతి గ్రహించి దివోదాసుడు, ఇది దేవతల దుర్మార్గం, మీరేమీ భయపడకండి, నా తపస్సు చేత మీకు నేనే అగ్నిని, వాయువును, వర్షాలను ఇస్తాను అని ప్రజలకు చెప్పి అంత పని చేశాడు. అయితే శివుడికే కాశీ వియోగం కష్టమయ్యింది. ఆయనకు కూడా దివోదాసు పరిపాలన అంతం చెయ్యాలనిపించింది. ఆయన 64 సిద్ధయోగులను పిలిచి, మీరు మారువేషాలలో కాశీనగరానికి వెళ్ళి అక్కడ స్త్రీల పాతివ్రత్యాన్ని, పురుషుల ధర్మబుద్ధిని చెడగొట్టండి. అలా అయితే కానీ దివోదాసుడు పతనం కాడు అని హెచ్చరించాడు. సిద్ధయోగులు శివుడు చెప్పినట్లే చేశారు. కానీ శివుడు సాధించమన్న కార్యం సాధించలేకపోయారు. అది గ్రహించిన శివుడు సూర్యుడితో, నువ్వు కాశీకి వెళ్ళి దివోదాసును ఎలాగైనా ధర్మం తప్పేటట్లు చెయ్యి అన్నాడు. సూర్యుడు రకరకాల వేషాలు ధరించి కాశీలో తిరుగుతూ దివోదాసుడిలో ఏ ధర్మలోపమైనా కనిపిస్తుందేమోనని చూశాడు. దివోదాసుడిలోనే కాదు, అతని ప్రజలలో కూడా కించెత్తైనా అధర్మం సూర్యుడికి కనిపించలేదు. పని పూర్తి కాకుండా తిరిగిపోవటం ఇష్టం లేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయాడు. తరువాత శివుడు బ్రహ్మను పిలిపించి దివోదాసును పతనం చెయ్యమని యోగినులను పంపాడు. వారి వెనుకగా సూర్యుణ్ణి పంపాడు. వారందరూ కాశీలో చిక్కుకుపోయి తిరిగి రాకుండా ఉన్నారు. ఈసారి నువ్వు వెళ్ళు అన్నాడు. బ్రహ్మ సరేనని ఉత్త బ్రాహ్మణుడి వేషంలో కాశీకి వెళ్ళి
సభతీరి ఉన్న దివోదాసును చూసి ఆశీర్వదించి, రాజా, నువ్వు అనుమతించినట్లయితే కాశీనగరంలో యజ్ఞాలు చేస్తాను. అయితే విశ్వేశ్వరుడు లేని కాశీ చిన్నబోయింది. శివుణ్ణి రప్పిస్తే బాగుండును అన్నాడు. శివుణ్ణి పిలిపించటం గురించి దివోదాసుడు ఎటూ చెప్పలేదు. బ్రహ్మ కాశీలో 10 అశ్వమేధాలు చేసి అక్కడే ఉండిపోయాడు. విన్నారు కదా. మానవులకు పాటలు తప్పవు అనుకుంటాం, కానీ దేవతలకు కూడా తప్పలేదు ఆనాడు. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. తప్పకుండా వినండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి.